నిజంగా నువ్వు దీవించబడాలంటే, నువ్వు హెచ్చించబడాలంటే, నువ్వు గొప్పవానిగా గొప్ప వ్యక్తిగా నువ్వు మారాలంటే తప్పకుండా ఈ యొక్క మాటలను విను. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు, అతి త్వరలో రానున్న ప్రభు యేసు క్రీస్తు వారి నామమున మీకు శుభములు కలుగునుగాక. ఆయన చెప్తున్న వాగ్దానము, ఈరోజు వాగ్దానం ఏంటంటే 19వ కీర్తన 7 వచనము. ఆయన నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయునని చెప్తా ఉన్నాడు. దేవాది దేవుడు నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, కుడికి కానీ ఎడమకు కానీ అది నడిపించదు, తప్పుడు మార్గాన్ని బోధించదు. అది సత్యమైనది, యథార్థమైనది, నిజమైనది, పరిశుద్ధమైనది. ధర్మశాస్త్రం అని చెప్పేటప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్న మాట ప్రకారముగా ప్రతి మనిషి బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక మనిషి ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, అన్ని డీటెయిల్స్ బైబిల్ గ్రంథములో రాసిపెట్టి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాసిపెట్టి ఉన్న ప్రతి మాటలను మనం గమనించినట్లయితే నువ్వు ఎలాగ బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, సమస్తమును కూడా చక్కగా రాసిపెట్టి ఉన్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్న వాగ్దానం ఏంటంటే, ఈ బైబిల్లో ఉన్న మాటల ప్రకారంగా నువ్వు బ్రతికినప్పుడు, నియమించబడ్డ ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు బ్రతికినప్పుడు, నువ్వు రాజుగా, అధికారిగా, గొప్పవానిగా నువ్వు ఉంటావని ప్రభు చెప్తున్నాడు. నువ్వు కిందివానిగా కాకుండా పైవానిగా ఉంటావు. ఏ విధమైన కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినా ఈ వాక్యాన్ని చదివి, వాక్యానుసారంగా నువ్వు బ్రతికి, ఈ వాక్యానుసారంగా నువ్వు ఆచరిస్తే, ఈ వాక్యానుసారంగా ముందుకు వెళితే ప్రభు నిన్ను గొప్ప వ్యక్తిగా ఆయన చేయబోతా ఉన్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను చూసే ముఖములు సిగ్గుపడవు. ఆయన మార్గములో వెళ్ళేవారు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడకుండా, అవమానం పాలు కాకుండా ఎప్పుడు హెచ్చించబడుతూనే ఉంటారు. నిజంగా నువ్వు దీవించబడాలంటే, నువ్వు హెచ్చించబడాలంటే, నువ్వు గొప్పవానిగా గొప్ప వ్యక్తిగా నువ్వు మారాలంటే తప్పకుండా ఈ యొక్క మాటలను విను. ఈ అధ్యాయంలో ఇంకొక మాట చెప్తాడు. ఆయన మహిమను, ఆకాశమును, ఆకాశ విశాలము ఆయన మహిమను వివరిస్తుంది. సూర్యచంద్ర నక్షత్రాలు ఆయన మహిమను వివరిస్తూ ఉన్నాయి. ఈ బైబిల్ను చదివి బైబిల్ ప్రకారంగా నువ్వు బ్రతికినట్లయితే తప్పకుండా నీవు కూడా ఆ యొక్క దేవుని మహిమను నువ్వు వివరిస్తావు, దేవుణ్ణి గణపరుస్తావు, దేవుణ్ణి హెచ్చించుతావు. ఎందుకంటే దేవుడు చెప్పిన మార్గంలో నువ్వు నడుచుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీకు సపరేట్గా రూల్స్ లేకుండా, నీకు సపరేట్ అయిన ప్రత్యేకమైన మార్గాన్ని నీవు నిర్ణయించుకోకుండా, దేవుడు నిర్ణయించిన మార్గములో, దేవుడు చూపిన మార్గములో నువ్వు వెళ్ళాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అప్పుడు నువ్వు దీవించబడతావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి ఆమెన్. దేవుడు నియమించిన ధర్మశాస్త్రం ప్రకారంగా మనం జీవించలాగున, అదేవిధంగా మన భారతదేశ ఆశీర్వాదన కొరకు, రక్షణ కొరకు, అదేవిధంగా ఈరోజు వివాహ దినమును జరిపించుకున్న బిడ్డల కొరకు, అదేవిధంగా పుట్టినరోజును జరిపించుకున్న బిడ్డల కొరకు, అదేవిధంగా ఉద్యోగాలు వెతుకుతున్న బిడ్డలకి, వ్యాపారాలు వెతుకున్న బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవాధిపతి, మీకు వందనాలు. మీ నామానికి మహిమ కలుగును గాక. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, దేవాది దేవుడా, మీకు వందనాలు తండ్రి. ఈ వాగ్దానం బట్టి స్తుతిస్తున్నాం. బైబిల్ ప్రభా, ఇదిగో తండ్రి, పరలోకం నుండి మా కొరకు మీరు పంపిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ప్రకారముగా మేము చదువుతూ ఆ విధంగా మేము నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మీ మాట చొప్పున మేము నడుచుకుంటే, మీ మాట ప్రకారంగా మేము బ్రతికితే, మీ మాట ప్రకారంగా ముందుకు వెళితే మాకు ఆశీర్వాదాలు ఉన్నాయి, సమృద్ధి ఉంది, మేము వర్ధిల్లుతాం, గొప్ప కార్యాలు మా పక్షమున కలుగుతాయి నాయన. మీకే మహిమ కలుగునిగాక. మరి ముఖ్యంగా ప్రభా, ఇదిగో తండ్రి, స్తోత్రాలు తండ్రి. మరీ ముఖ్యంగా నాయన స్తోత్రాలు తండ్రి. ఈరోజు వెడ్డింగ్ డే జరిపించుకున్న బిడ్డలను మీరు ఆస్వాదించండి. పెళ్ళిళ్ళు చేసుకున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. అదేవిధంగా భార్యాభర్తల మధ్యలో శాంతి సమాధానమును, తల్లి బిడ్డలకు మధ్యలో శాంతి సమాధానమును మీరు దయచేయండి. గొప్ప రక్షణ కలుగచేయండి. ఈరోజు తండ్రి ప్రభా, పుట్టినరోజు కార్యక్రమాలు జరిపించుకున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. అదేవిధంగా ప్రభా, ఈరోజు తండ్రి స్తోత్రాలను ఆయన మీ నామానికి మహిమగా మా యొక్క భారతదేశంలో ఉన్న రాజులను, అధికారులను తండ్రి ప్రభాదిగు తండ్రి, పరిపాలన చేస్తున్న రాజులను, అధికారులను రక్షించండి, దీవించి గొప్ప కార్యాలు చేయండి. మా దేశంలో గొప్ప పరిపాలన, శాంతియుక్తమైన, సమాధానకరమైన పరిపాలన
పరిపాలన ఉండునుగాక. ప్రతి మండలాన్ని, ప్రతి జిల్లాని, ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి ప్రభాదికు తండ్రి స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ప్రాంతాలను మీ గాయాలకు అప్పగిస్తున్నాను. గొప్ప రక్షణ ఆయా ప్రాంతాల్లో కలుగునిగాక. అదేవిధంగా నా తండ్రి స్తోత్రాలు. సంఘాలు లేని ప్రాంతాలు సంఘాలను తండ్రి స్థాపించుదురుగాక. ప్రభాదికు సేవకులు లేని ప్రాంతాల్లో సేవకులు నియమించుదురుగాక. మీరు రాకడ అతి త్వరగా ఉన్నది. మీరు రాకడకు తండ్రి ప్రజలను సిద్ధపరచుటకు భారము కలిగిన సేవకులను లేవనెత్తండి. మీకే మహిమ, స్తుతి, ఘన, మహిమ అంతా మీకు చెల్లిస్తా ఉన్నాను. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.